ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభములు, వందనాలు తెలియజేస్తున్నామండి. యేసయ్య మనందరిని ప్రేమించి మన జీవితాల్లో మరి ఒక నూతన దినాన్ని ప్రభు ఇచ్చిన విధానము కొరకై దేవునికి నిండు కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తూ జీవం గల దేవుని వాక్ అనే కార్యక్రమంలో ఈరోజు యేసయ్య మనకిస్తున్న వాగ్దానం మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 10వ వచనం. అనగా నేను కోపపడి నిన్ను కొట్టితిని గాని కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను. దేవుని బిడ్డలారా, యేసయ్య మనకిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం. దేవుని కటాక్షము మన మీద ఉన్నది అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నారు. కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను. కొన్నిసార్లు బాధలు, శ్రమలు, ఇబ్బందులు ఆయన మన మీద కోపపడి ఒకవేళ వాటిని అనుమతించినా కటాక్షించి అంటే మన మీద కరుణ చూపించి మన మీద ఆయన జాలిపడుచున్నాడు. శ్రేష్టమైన వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించేద్దాం. దేవుని కటాక్షము, ఆయన జాలి నిత్యము మన మీద నిలిచి ఉండునుగాక. ఆమేన్. మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మీ పవిత్రమైన పాదములకు స్తోత్రములు. ఇచ్చిన వాగ్దానంను బట్టి మీ స్తోత్రాలు నాయన. ఈ వాగ్దానం మా జీవితంలో స్థిరపరచండి. ఎంతమంది బిడ్డలు వింటున్నారో వారి జీవితంలో అద్భుతం జరుగునుగాక. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థిస్తున్న వారి జీవితంలో మీ జాలి, మీ కటాక్షము వారిపై నిలిచి ఉండునుగాక. కృపతో వారిని నింపండి. ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారి జీవితంలో మేలు చేయండి. బలహీనులు మీరు బలపరచండి, కృపతో నింపండి నాయన. మరి దినం చేయుచున్న పనులు, ప్రయాణాల్లో తోడుగా ఉన్న అందరికీ క్షేమమును అనుగ్రహింపచేయండి. మహిమ మీకే ఆరోపిస్తూ యేసయ్య నామములో ఈ ప్రార్థన సమర్పిస్తూ యెరూషలేమునకు క్షేమాన్ని ప్రకటిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.